వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ భాష. దోస్తులు, మన సబ్స్క్రైబర్ల కొంతమంది డైలీ 3 వీడియోస్ పెట్టండి పెంటాక వస్తున్న కొద్ది మీ సిరీస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మాకు అని కామెంట్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది దోస్తులు. కానీ రోజు 2 వీడియోస్ పెట్టాలంటేనే మస్తు అంటే మస్తు కష్టం అవుతుంది. నైట్ అంతా ఒక్కొక్కసారి 12, 1 అవుతుంది దోస్తులు. అప్పటి వరకు వీడియోస్ అనేది రెడీ చేసి ఎక్స్పోర్ట్ చేసి మరి పడుకుంటాము. ఇక మార్నింగ్ వరకు అదంతా అదే ఎక్స్పోర్ట్ అయినాక మళ్ళీ కొంచెం ఎడిటింగ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తాము. చాలా టైం పడుతుంది దోస్తులు. ఒక వీడియో వెనకాల చాలా కష్టం ఉంటుంది. ఇక 2 వీడియోలు మీకోసం పెడుతున్నందుకు దానికి సంతోషించరు దోస్తులు. ఇక ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ ని సపోర్ట్ చేయండి. కొత్త మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోరి. అట్లనే దోస్తులు, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియో షేర్ చేయండి. ఎంతో అంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, మనోళ్ళకి కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా. ప్లీజ్ దోస్తులు, ప్రతి ఒక్కరు కూడా వీడియోని చిన్న లైక్ చేసి హై పాయింట్స్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముందు పార్ట్ 70 అనమాట. వావ్ దోస్తులు, పార్ట్ 70 వరకు వచ్చినామంటే ఇంకా 30 వీడియోస్ అయితే సెంచరీ దాటేస్తాం. వావ్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు రోజు ఇట్లా గడిచిపోతున్నాయి అంతే. ఇక మీరు సపోర్ట్ వల్లనే మేము ఇక్కడ వరకు వచ్చినాము. కేవలం కారణం మీరే. ఇంకా ముందు ముందు కూడా మన సిరీస్ ని ఇలానే సపోర్ట్ చేయాలి, ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాము. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అమ్మయ్య, మా ఇంటికి నేను రాగానే ఎంత నిమ్మరంగా ఉండదో పానము. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అదే నిన్న మొన్న మా ఆడపిల్లల ఇంటికాడ ఉంటే పానం అంతా గుట్టు మిట్టు, పానం అంతా చిన్న మీదనే గుంజేది. ఎప్పుడు కనిపిస్తాడో, ఎప్పుడు నాకు ఎదురైతాడో, కనిపిస్తే బాగుండు, ఉన్నడా పోయిందా అని అది వేసింటుండే. తిన్న తిండి ఇట్లా పేకి పట్టలేదు, ఉందామన్నా పానం ఒప్పలేదు. ఇప్పుడు చూడు, చిన్న ఇట్లా ఇదే ఊర్లో ఉన్నాడు, నా పక్కన ఉన్నట్టే అనిపిస్తుంది. ఇక ఆయన ఊరికి రాగానే నేను మన ఇంటికి రాగానే నిజంగా ఎవరి ఇళ్ళకు అబ్బా పెద్ద రాజ్యం. ఏం చేస్తున్నావే? బాక్స్ పెట్టమన్నా డ్యూటీ టైం అవుతుంది, పెట్టినవా? అన్నం ఒకటే ఉండిన బావా, ఇప్పటిదిప్పుడు కూర కూడా చేయాలంటే నా నుంచి కాదు. ఆడ కర్రీ పాయింట్లో కొనుక్కొని తింటావు కదా, జర తీసుకొని తినవా ఈ ఒక్కరోజు. ఇంకా రేపటి నుంచి వండుతా గానీ. అరే 2 గుడ్లన్న అక్కడ ఇక్కడ ఏం పక్కపోయినావా అని. ఆడ కర్రీ పాయింట్లో పుల్లగా తలుగా పడుతున్నాయి, చింతపండు ఇంకేసి తలుగా పెడుతుంది అది. సరే ఏదో ఒకటి దీన్ని అడ్జస్ట్ అయితే గానీ. అవును, నీ చెల్లె ఉంటాంటుందా పోతా అంటుందా అని? ఏమో బావ, మరి ఆమె ఉంటాది ఉండదు. ఎప్పుడు మా ఇంటికి పోవాలా అని మా ఇంటి మీదనే ఉంటది ఆమె పానమంతా. ఇక 2, 3 రోజులు మన ఇంటి బాగానే ఉన్నది. అయ్యో, ఇంకా 2 రోజులు మన ఇంటికాడ ఉండాలంటే దాని నుంచి కాదు, నాకు తెలిసి నీ వెంటనే వస్తుంది అనుకుంటా. ఏమోనే మరి, అమ్మ నాయన ఎవరు లేకపోయి స్వీట్ అమ్మ ఇట్లా ఆడనే ఉండే. ఇక నువ్వు ఒక్కదాని ఏముంటావే, నేను పోతే మీ చెల్లెకి ఇట్లా వస్తే మళ్ళీ నువ్వు ఒక్కదాని అవుతావు. ఏమొద్దులే, 2 దినాలు ఉండమంట అమ్మ నాయన వచ్చేదాకా. అబ్బా, ఈయనది ఒక గొల్లెము, అందరు పోతారు నిమ్మలంగా ఉండొచ్చు అని నేను అనుకుంటే మా చెల్లె నుంచి పిస్తా అని అంటుండు. ఏం చేయాలి? మా చెల్లి ఉంటే నాకు ప్రైవసీ ఉంటుందా? ఏది చేసినా అది అడ్డు పడుతుంది. ఏమొద్దు ఈయనంటనే తీసుకోపోతే బాగుండు మా చెల్లెను. ఏమోనే మరి, నేను తానం గిట్ల చేసుకొని తయారై ఉంటా. ఇక మీ చెల్లి ఇష్టం మరి. శ్వేతనైతే అడిగి చూస్తా, వస్తా అంటే నా ఇంట తీసుకుపోతా, లేకుంటే ఉంచిపిస్తీ మరి. ఏముండి ఏం చేస్తుంది బావా, మా అమ్మ ఒకటే ఉన్నదంట, మా నాయన ఏదో పని మీద పొలంలో పోతుందంట, చీకట్లకు వస్తుందంట. ఇక ఒకటే చాలా బోరు ఉండొచ్చు, మా చెల్లెని పంపి బావా. అరే, మీ అమ్మ ఏమన్నా చిన్నపిల్ల నానే భయపడతందుకు. మళ్ళా మేము అందరం పోతేనే ఒక్కదానివి అవుతావు. నా పానం అంతా నీ మీదనే ఉంటది. ఇక పని చేయబుద్ధి కాదు, తినబుద్ధి కాదు, ఏం కాదు. ఎట్లెట్టున్నదో ఒకది ధైర్యంగా ఉన్నదా, ఏమన్నా అయిందా అని నీ మీదనే నాకు ఆలోచన ఉంటది. అందుకే 2 రోజులు ఉంచిపించుకోరా అదే మీ చెల్లెను. మీ అమ్మకు ఫోన్ చేసి చెప్తా కానీ నేను. అరే, నేను చెప్పేది నీకు అర్థమైతుందా బావా? మా అమ్మ ఒకటే ఉంటది. ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తే సరే అల్లుడు అని అంటది. కానీ ఆమె బాధ ఆమె భయం ఆమెకే ఉంటది. ఎందుకు అట్లా చేస్తావు? కాదు, నాకేమైనా భయం అవుతుందా? ఇక నువ్వు పోయిన సంది డోర్ పెట్టుకుని ఉన్నానంటే ఇక నువ్వు వచ్చే ముందు ఫోన్ చేస్తేనే ఇక డోర్ తీసి బయటకు వస్తుంది అంతే. అంతకు మించి నాకు బయట ఏం పని ఉంటుంది చెప్పు. అంతే అంటావా? సరే గట్లయితే పంపి మరి. సరే, నేను తానం గిట్ల వేసుకొని తయారై ఉంటా. అమ్మయ్య, అన్న మంచి మగడు. ఏదో 2 డాగులేసి తీయగా మాట్లాడితే చాలు కరిగిపోతూనే ఉంటాడు. నిజంగా ఈయనను అమాయకుడు అనుకోవాలా, లేకపోతే తెలివి లేనోడు అనుకోవాలా, తెలివి తప్పినోడు అనుకోవాలా? ఏందో అర్థమే కాదు. పాపం, నేను చెప్పిన మాటకైతే జవదాటకుండా చెప్పిన పని చేస్తాడు. ఇక నేనే కొంచెం అటో ఇటో చేస్తా ఉంటాయి. ఏం చేస్తాం పాటు. మనసుకు నచ్చనోడు పక్కనుంటే నచ్చిన పనులన్నీ చేపించుకోవాలి కదా. అక్క, ఆ చెప్పు శ్వేత, ఇంకా రెడీ కాలేదేంటి? పోవానే. అదేంటి, నేను పోదాం అనుకుంటున్నా. మా అక్క పోనిస్తుందో పోనీయదో వద్దని ఇంటికానే ఉంచుకుంటుంటుంది. ఒకటే ఉన్నది కదా అని మనసులు అనుకుంటే పోతున్నామని డైరెక్ట్ అడుగుతున్నావేందక్క? కాదు శ్వేత, అమ్మ ఒకతే ఉంటున్నది కదా. ఇక నాయన పొలం పని పోయి ఎప్పుడో చీకట్లకు వస్తుందంట. ఇక అమ్మ ఒకతే ఉండి బోర్ వస్తున్నట్టుంది. నువ్వు ఎప్పుడు హాస్టల్లోనే ఉంటావు. వచ్చినప్పుడు అన్న జర నిమ్మలంగా అమ్మతో టైం స్పెండ్ చేస్తే మంచిగా ఉంటది కదనే. అందుకే అంటున్నానే, నాకేమైనా భయమా? నేనేమైనా చిన్నపిల్లనా? ఒక్కదాని ఉండు అలవాటే. నువ్వైతే పోరాదు, బావేంట నేను ఉంటదని. అగో, మా అక్క నిజంగా చాలా మారింది. పెళ్ళైన కొత్తలేమో పోతా అని ఎంత బతిలాడినా వద్దంటే వద్దు, అమ్మే మన చిన్నపిల్లనా అని అదో ఇదో మాటలు చెప్పి ఉంచిపిచ్చేది. ఇప్పుడు చూడు,
నేను పోతా అని చెప్పకముందుకే పోవే అమ్మ ఒకటే ఉంటుందని పంపిస్తుంది. ఏదో తేడా ఉంది, ఏదో జరుగుతున్నట్టుంది. అంటే నేను ఉంటే ఏదో కాండ్రాని పని చేయరాదని నన్ను పంపిస్తున్నట్టుంది. సరే సరేలే పోతా, నేనుండి ఏం చేస్తా ఆమెకు అడ్డులాగా. చెప్పు శ్వేత, పోతావా పోవా? బావకి టైం అవుతుంది, డబ్బున నడువు. బావ రెడీ అయి బయట నిలబడతా అన్నాడు. ఇక బావ పోతాడు, డ్రాప్ చేసుకుంటా పోతాడు. దిగి మంచిగా సరేనా? ఇంటికి పోయినాక ఫోన్ చేయి, అమ్మతో మాట్లాడుతీ. ఆ సరే సరే అక్క, ఇంకా రెడీ అయ్యేదేముంది, ఇట్లనే పోతుంది. ఇంటికి పోయినాక స్నానం కూడా చేసుకుంటా. మంచి ఐడియా శ్వేత, నిజంగా టైం సేవ్ అయినట్టుంటే. సరే సరే డబ్బున పోవే, నాకు పని ఉంది. బట్టలు కూడా నానబెట్టిన, బట్టలు విండుకోవాలి, ఇక స్నానాలు కూడా వేసుకోవాలి. ఇంతసేపు అడ్డ మురగాలి, అప్పుడే జర ప్రశాంతంగా అవుతుంది. అవ్వ నిన్న మొన్న ఊర్లు తిరిగి మనసంతా మబ్బు మబ్బు అయిపోయింది, పానం అంతా డల్లు డల్లుగా అయ్యింది. సరే సరే అక్క, వెళ్తున్నా. మంచిది మంచిది శ్వేత, అందరు నిలబడుతున్నాయి కదా నీకు, మంచిది, చాలా మంచిది. అమ్మయ్య, అటు వేసి ఇటు వేసి మా చెల్లెలు పంపిస్తట్టే చేసిన. ఇక బావనేమో వద్దు వద్దు నువ్వు ఒక్కదాన్ని ఉంటావు అని అన్నాడు. ఏదో ఒక మాట చెప్పి బొంకి మా చెల్లెలు పంపించేసినాక ఇప్పుడు నిమ్మలంగా ప్రశాంతంగా ఉండొచ్చు. దెబ్బ పని తీరుకొని జర అక్కడ ఇక్కడ తిరిగి వస్తే ఇక చిన్న విషయాలు ఏమైనా తెలుసుకోవచ్చు, చిన్నను నా కంట్లో పడేసుకోవచ్చు. అబ్బాయి పనంతా తీరుకోవాలంటే చాలా టైం పట్టట్టుంది. ఇంతసేపు బయట నన్న కూర్చుంటా, ఎవరన్నా వస్తే టైం పాస్ కి మాట్లాడతా. ఈ దొమ్మరి ముఖంది ఆడపిల్లలింటికి జాతర పోయి కదా ఏడంగన వచ్చినట్టుంది. మళ్ళా ఎవరిని ముచ్చుతందుకో, ఎవరిని నాగం చేస్తందుకో, ఎవరి దిక్కు చూస్తుందో. ఈ దీనికి ఏం పని పాట లేదు. బయట కూర్చోవాలి, మొగడు డ్యూటీకి పోగానే ఇక ఏ మొగడు పోతుందా, ఎవరిని పడేయాలా, ఎవరిని ఉంచుకోవాలా, ఎవరిని సొమ్మును సొమ్మందాలు తినాలా, ఇక అని ఆఖరికి నీలపాలు చేయాలని గట్లనే ఉంటది నా ఆలోచనలు పాడుగా. ఇటువంటి బద్మాష వీటికి ఊరు నైమిద్దెలా ఒక చెట్టు గట్టేసి ఈరమైర తాడుతో నొక్కుతనే ఇక చక్కగైతే, లేకుంటే ఇవి మారయి. ఓ పోషవ్వ, ఎటు పోతున్నావు? ఎటు అటు ఎవరినైనా ముంచుతందుకు పోవాలి కదనే. ఇక నీ లెక్క మంచి దర్జాగా మహారాణి లెక్క కూర్చునే బతుకు కాదేనాది. ఈ మొగుడంటే కన్న కష్టం చేసుకొస్తాడు, అన్నిందల పైసలు చేతిలో పెడతాడు. ఇక మాదంటవా, మేమే కన్న కష్టం చేసుకోవాలి బుక్కడి కూడు కోసము. నా మొగుడు చేసిన కష్టము తెచ్చిన పైసలు ఏమిటి ఏం కావు పోషక్క, ఏమిటి సరిపోతాయి చెప్పు? నీ మొగని పైసలు ఒక్కటే ఉంటాయే నీ దగ్గర? ఉంచుకున్నోళ్ళు ఎంతెంత మంది ఎన్నెన్ని ఇస్తారో అవన్నీ మస్తు మస్తు అయితే పడు నీకు. మంచిగా తిని పండుకోవచ్చు నువ్వు. ఏంది పోషక్క నోట్ల నోట్ల గులుకుంటున్నావు? జరసేపు కూర్చోరా, అది ఎటు పోతున్నావు? టైం పాస్ కూర్చో. అమ్మో నాకు పని ఉందమ్మా, నీ దగ్గర కూర్చుంటే ఇక మీ అత్త వచ్చిందనుకో, అమ్మో ఆమెతో ఇక 4 మాటలు పడు నా సైత తల్లి. ఏమైనా నా కోడలకు నేర్పుతున్నారు, నా కోడలు ఇట్లా అట్లా. ఆ కోడలు మంచిదంట, మేము పక్కన కూర్చుని చెడ్డలం అంట, మేమే నేర్పుతామంట. తల్లి నీకు ఎందుకు వచ్చిన బాధ? మీ అత్తతో పెద్దలు అడుగు, ఏమొద్దు. అయ్యో ఇంకెన్ని దినాలు పోషావా? మా అత్తకు భయపడుకుంటుంటారు. నాకు ఆమెకు సరిగ్గా మాటలే లేవు. ఆమె సంసారం ఆమెకైంది, నా సంసారం నాకైంది. ఏమొద్దు తల్లి, పోతున్నా. అమ్మో నీ ఏంటుంటే 10 మంది చూసినా 10 రకాలుగా అనుకుంటారు. దా దొమ్మరు దానింట పోషావకేం పను? అమ్మో దానింటుంటే దాని బుద్ధులు దీనికి రాగలని తూ అంటే తూ అంటారు. తల్లి నాకెందుకు వచ్చిన బాధ? అమ్మో నీ దగ్గర ఉండు కంటే మూసుకొని నన్ను కూర్చున్నది మేలు. ఓ పోషవ్వా, జరా గీసుంటారా, నీతో పని పడ్డది, ఒక ముచ్చటాడుకోవాలి. ఏం ముచ్చటనే, మంది ముచ్చట్లాడుకుంటేందుకు ఏమైనా నన్ను అడుగుతారేంది ఊరల్లో అందరూ? ఏంది చెప్పు? జరా దగ్గరకు వచ్చి మాట్లాడు పోషవ్వా, దూరం దూరం ఉంటున్నవేంది? మేము గాయదోళ్ళం కాదు తల్లి, ఇప్పటిదాకా స్నానం చేసి ఫ్రెష్ గా తయారై కూర్చున్నా. గట్ల దూరం దూరం ఉంటవేందమ్మా? జర గీసుంటే జరుగు. అయ్యో నేను గట్లాంటి రానే అపార్థం చేసుకుంటున్నా. చెప్పు చెప్పు. ఏం లేదు గాని ఇంకా సుజాత కొడుకుది లగ్గం పెట్టుకుర్రు అని ఒకరొక మాట అంటారు. పెట్టుకున్నారా లేదా? ఎంత కాడికైందంటే నీకేమో నేర్పైందా కదా సంగతి? అమ్మా నేను మనసులో కాదే అనుకున్నా. ఏమైనా వాళ్ళ ఫ్యామిలీ గురించి తీస్తుంది, ఆమె గురించి తీస్తుంది అని అనుకున్నా. వాళ్ళ గురించి తీసింది తీరిగెల్లా. ఏమైనా వాళ్ళ గురించి పోసుకుంటుంది. ఇప్పటికైనా మారిందేమో అనుకుంటే అస్సలు మారలేదు. కూరగాడేమో దీన్ని దూరం పెట్టిందంట, మంచిగా మారిందంట. ఇదేమో ఇంకా అంతోక మరనే వాళ్ళకట్టే చేస్తుంది. పాపం కూరగాని జీవితం ఆగం చేసింది, ఇంకా ఆగం చేసేందుకు చూస్తున్నట్టుంది. అయ్యో అడిగిన దానికి సమాధానం ఇయ్యవేంది పోషవ్వా? ఏంటి దాని దగ్గర గట్ట నిలబడ్డవేంది? నాకేమెరకనే, వాళ్ళ ఇంటి దిక్కు పోను, వాళ్ళ గల్లి పొంటి పోను. అయినా అమ్మో సుజాత ఏమన్నా నడుచుకుంటే ఇక నానా సాపెండ్లు పెడుతుంది, తిట్టి పాడు చేస్తుంది. తల్లి మంది సంసారాలలో మన్ను పోయ్యా, నా సంసారాల్లో ఏలు పెట్టి చూస్తుంటారు. నా సంసారం గురించి వాళ్ళకెందుకు? అన్ని నడుచుకుంటే బద్మాసంతులని లేనిపోని మాటలు తిడుతుంది. తల్లి బయటకు వచ్చి ఎందుకు వచ్చిన బాధ? వాళ్ళ ముచ్చట్లు నాకెందుకే? అయినా నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు? గాల సంగతి కావాలనుకుంటే నువ్వే పోయి ఆడుకోరా, అది చెప్తావేమో. అమ్మో దానింటికి నేనే పోతా, అది నన్ను చూస్తేనే బగ్గుమంటుంది, కింద నుంచి మీ దాకా మండ పెట్టుకుంటుంది. అయినా దానింటికి నేను ఎందుకు పోయి అడుగుతామ్మా? ఇక పోని పోని ఎంత కడిగి చేస్తారో నేను గిట్ట చూస్తా.
ఓయమ్మో ఎంత కడి చేస్తారో నేను గిట్లా చూస్తానంటుంది. అంటే పెళ్లి గిట్లా ఫిక్స్ అయినాక రేపే పెళ్ళనంగా ఏమైనా గెలుపుకుంటారా ఏంటి? అబ్బో పోరగాని జీవితం ఆగం చేస్తట్టే కొడుతుంది బద్మాషిది. అమ్మో దీనికి అంత తెలివి ఉన్నది, అంత చేసే ధైర్యం గిట్ల ఉన్నది, దీన్ని చూస్తుంటే గట్టినే అనిపిస్తుంది. ఓయమ్మో మీ మామ వస్తుంది తల్లి, ఇక దగ్గర దాకా వస్తే సూటిపోటి మాటలని తిడతారు తల్లి మీ మామ. నేను పోతున్నా. ఆ ముసలోడు ముందేమని చూడు కాదు. అయ్యో పోషవా, నేను నా మొగడేమనంటే బాధపడాలి భయపడాలి. నువ్వు ఎవరికో మా అత్త మామకు భయపడి పోతున్నావు జరుండు. అమ్మో ఆ ముసలోడు మంచోడు కాదు తల్లి, నేను పోతున్నా. యువతిరా అది నా కోడలతోని మాట్లాడి అవో ఇవో నేర్పుతుంది యువత సంతి. అయ్యో ఎవరంటవేంది మామయ్య, పని ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడొద్దా, నీతో పెద్ద కష్టం ఉంటది. అవును గాని 2 రోజులైనాక వస్తామన్నారు, నువ్వు వస్తమ్మా ఏమైంది డబ్బునొచ్చిరు మళ్ళా? నాకు జర పని ఉండే పని మీద వచ్చిన ఇక అవ్వ మన్మరాలు ఆడనే ఉన్నారు, 2 రోజులు అయినాక వస్తారంట. అవును కానీ ఇక బూడదానికి ఏమో చెప్తున్నావు, ఎవరు అంటే నువ్వెందుకు భయపడతావు, నేను నా మొగడనాలంటున్నావు. ఎవడో గట్టి ఇంట్లో నువ్వెందుకుంటున్నావే? ఏంది ఎవడో గట్టి నించా నువ్వెందుకుంటున్నవే అంటున్నావా? అంటే నువ్వు గట్టినవు కావచ్చు, నువ్వు గట్టి నించా నేను ఉండొద్దా, నాకంత అధికారం లేదా? ఎందుకు అట్లా నన్ను చీపుగా తీసి పడేస్తారు? నువ్వు నీ పిల్లము ఎప్పుడు చూసినా నీ కొడుకును ఒక తీరు చూస్తారు, నన్ను ఒక తీరు చూస్తారు. మరి అంత అభిమానంగా ఉన్ననా, లేకుంటే గసంటి గాయిద్దాన్ని మీ ఇంట్లో కోడల్లా ఎందుకు తెచ్చుకుంటున్నాను? ఇక అప్పుడు మాకే మెరకనికి ఇవన్నీ కథలు. అప్పుడే ఇంత ఖతర్నాకు దానివన్నీ తెలిసి ఉంటే ఇది ఆకిలి కాదు, ఇది ఊరు తోవ ఇట్లా దొక్కనియకపోతుంది. ఓయమ్మో అంటే నేను ఖతర్నాకు దాన్ని ఏం కథలు పడుతున్నా, ఏం అన్యాయం చేసిన నీకు? అగో నా మొగళ్ళేంటి చూసి నన్ను నానా మాటలు అంటున్నావు. ఏమనని ఇప్పుడు ఇటువంటి కథలు పడుతున్నవానికి అప్పుడు ఏరుకుంటే ఇక మేము చేసే పని మేము చేస్తుంటే అని అన్నాక ఆ మాటకు తప్పు తీస్తున్నావేంటి? నువ్వు చేసేది ఏమైనా సుఖమైన పనిలా? నువ్వేమేం చేస్తున్నావో, ఎక్కడెక్కడ తిరుగుతున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో అన్ని ఎరకనే. కానీ ఇక అందరు ఇంట్లో ఉన్నప్పుడు ఇక అంతే మంచిగా ఉండదు, గలీజ్ ఉంటుందని లోపల దాచిపెట్టుకున్నా. ఇప్పుడు ఎవ్వరు లేరు కాబట్టి నా మనసులో ఉన్న మాట బయటికి దక్కేసిన. ఇక నా కొడుకు నా మాయకుని వేసి బాగా ఆటలు ఆడుతున్నావు. రేపు రేపు ఆడు ఈడు తన్యంగా నీకు అర్థమవుతుంది నీ మొగన్ బాధ ఏంది, నీ మొగని విలువేంది, అత్తమామని విలువేంది. గప్పుడు ఎరుకై నీ బతికేందో నువ్వు ఇక సంక నాకు కుట్టొచ్చి బతుకుతావే. అగో కోడళ్ళు ఎవరన్నా గిట్లనే అంటారా? కోడలతో మాట్లాడే మాటలే నాకు ఇవి. ఓయమ్మో ఎవ్వరు చూసేది నీ మాటలు అంటున్నాడే. అబ్బా ఎవరైనా చూస్తే అసలు ఇలా మామయ్యనేనా వరుసకు ఏమో అయితట్టు అన్నట్టే మాట్లాడుతున్నావు. జరుండు మా ఆయనకు ఫోన్ చేసి చెప్తా. చెప్పు ఆడేం చేస్తాడు? ఏం బీకలేడు. అని ఏం బీకకుండానే చేసినావు నువ్వు. ఆడు ఎట్లుండే ఎట్లా అయిపోయిండు, మొత్తం ఆడక్కల బోడక్క లెక్క చేసినావు. ఆడదాని లెక్క నీ ఇంకా తిప్పుకుంటున్నావు. ఓ మొగన్కి గజ గజ భయపడే పిల్ల లెక్కనే నా మొగన్కి చెప్తుండు అని అంటున్నావమ్మ సుఖమైన సోయి కూర. అరే ఏమైందిరో మామ కోడలు కష్టపిష అనుకుంటారు. అగో చూడు పెంటవా, ఇంట్లో ఎవ్వరు లేని చూసి నా మొగడు లేని చూసి ఎన్ని మాటలు తిడుతుండో. ఒక మొగడు పెళ్ళాన్ని ఎట్లా పడితే అట్లా ఎట్లా తిడతాడు, గట్ల తిడుతుండు పెంటవ్వా. గంత అన్యాయం నేను ఏం చేసిన? ఒక కోడల్ని మామ గిట్టనే నాకు ఇన్ని మాటలు అనేదా? కరెక్టేనా చెప్పు పెంటవ్వా? నిన్ను తిట్టవలసిందే, ఊకోవే బద్మాష్ దానా. నువ్వు చేసేటి సుఖమైన పనులని నేను తిట్టకుండా మెచ్చుకుంటారమ్మా. నీ మామ ఎన్నేళ్ళ సొంత ఓపిక పడుతుండు. ఇక పట్టి ముసలోనికి ఇట్లా యాస్తగున్నట్టుంది. అందుకే ఇయ్యరమై రుక్కుతున్నట్టు మాటలతోనే జరిపించుకున్నావు. ఇంకా చేతులతో ఉంటే ఇక మీ మామ చేట్లా చచ్చిపోతావే పొల్లా. అయ్యో ఏమైంది ముసలాయన అని కోడల్ని తిడుతున్నావంట? ఉత్త పుణ్యానికి ఏమైందయ్యా గట్ట తిడతావు కోడలను? మంచిది కాదు, తిట్టకూకో. పెంటవ్వ ఊరందరికి ఇరుకైన ముచ్చట నేను ఎందుకు పెంటవ్వ లోపల దాచుకొని మాట్లాడుతున్నావు? నా కూడలు చాలా మంచిదమ్మా, మర్యాద గల్ల మనిషి, అమాయకురాలు, ఏది చెప్తే అది చేస్తుంది, నోటేలు పెట్టినా కొరకదు అన్నట్టున్నదా? నా కూడలు కథ అంతా మీకు ఎరికేనాయి, ఊరందరికి ఎరికేనాయి, నీకు ఒక్కదానికనే కాదు. కాసొంటి దాన్ని ఇంట్లుచ్చుకున్నా అంటే నాది బుద్ధి తప్ప నా కొడుకుకు తెలివి లేక ఇంత కాడికి అయ్యింది. ఏం చేస్తావు పెంటవ్వ? ఎంతో మంచిగా కలలు కన్నాము, గిట్లుంటాము గట్లుంటాము, మంచి సంసారం పెద్దగా అవుతుందేమో, నా కొడుకు పెళ్లి చేసినాక నన్ను ఒక ఇల్లు కట్టి కారు తెచ్చుకొని నిమ్మలంగా బతుకుతామేమో, ఉన్న ఒక కొడుకుతో సంతోషంగా ఉంటామేమో అనుకుంటే ఈ బద్మాషి వచ్చి నా ఇల్లు సంసారం అంతా నాశనం అంటే నాశనం పట్టిస్తుంది. నా కొడుకునైతే ఆగమంటే నేలకు నేలకు పట్టించింది పెంటవ్వ. ఏం చేస్తున్న పెంటవ్వ అంతగానం ఊరందరికి ఎరుకైనా ముచ్చటనంట? ఏందో అది ఇద్దరు చెప్పరాదురు పెంటవ్వ, మీరన్నా తెలిసిన వాళ్ళు. నా బొగర్ని అంతకంటే అన్యాయము ఏం చేస్తున్నా కాదు. నా మీద ఎంత ప్రేమ ఉంటుంది, నా మొగన్ మీద అంతే ప్రేమ ఉంటది. అంటే నా మొగడు నాశనం కావాలని నేను చూస్తాను పెంటవ్వ. చూడు ఈ ముసలోడు ఎట్లా మాట్లాడుతుండో. అబ్బో సుఖమైన సూయి కూర శిల్క పలుకులు పలుకుతుంది. ఇక జర అయితే ఏడుపు ముందటికి వస్తుంది, ఏమైనా ఏడుపు ముందటేస్తుంది. ఏడ్చుకుంటా ఇక మంది మనసులు కరగదీస్తుంది. యావ్వ నీతో నిండే మాట్లాడేది. ఫు, నీ బతుకుల చెప్పు. ఊకోవైపుల్లా మీ మామయ్య వేయండు. ఇక పెద్ద మనుషుల కోపము సల్లారదే.
గట్లనే ఉడుకుడుకు మీద ఉన్నప్పుడు ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు అంటారు. జర ఓపిక పట్టాలి పొల్ల ఊకో ఊకో. పోయిందా వామ్మో ఈయన గుణం చల్లగుండా ఈయన గుణంలో మన్ను పోయ్యా. ఈయన గుణం అస్సలు మంచిది కాదు పెంటవ్వా. నువ్వేమనుకున్నా సరే గాని చచ్చేటప్పుడు ఏం కట్టుకొని పోతాడో గాని ఎన్నడూ నాతో పెళ్ళని సన్ని నిమ్మలంగా మాట్లాడింది లేదు, నిమ్మలంగా ఉండింది లేదు. ఎప్పుడు చూడు ఎట్లా పంచాలు పెట్టుకోవాలన్నా ఎన్ని మాటలు తిట్టాలన్నా దీన్ని బదలం చేయాలన్నట్టే నా మీద కోపమై మాట్లాడతాడు పెంటవ్వా. పోనీ పోనీ ఆగో ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉంది. అయ్యో సుజాత వస్తున్నా వస్తున్నా. హలో సుజీ వస్తున్నానే. ఆగో 2 నిమిషాలలో నీ ఇంటి ముందటనే ఉంటా. మంచి మంచి వస్తున్నా. సరేనే పొల్లా ఎప్పుడన్నా వీలైనప్పుడు కూర్చొని మాట్లాడుకుందాం. పోతున్నా నాకు పని ఉంది. ఏడికి పోతున్నావు పెంటవ్వా? సుజ్జి సుజ్జి అంటున్నావు, ఎవరింటికి పోతున్నావు, ఏమైంది? సుజాతల ఇంటికి పోతున్నాయి. సుజాత పెద్ద కొడుకు లగ్గం కుదిరింది. ఇవాళ పప్పు అన్నమాట. ఇక 5 వచ్చి చేతులు కడిగిపోర్రి అని చెప్పిందంట. ఇక 4 వచ్చారంట. నువ్వు రా పెంటావా, జర పెద్ద మనిషి ఎక్కుంటావా అని అంటే పోతున్నానే. చిన్న లగ్గం కుదిరిందా? ఓకే అయిందా? పప్పన్నమా ఇయ్యాల? అవునే తల్లి పోతున్నా. దీని నోట్ల పెద్ద లడ్డు పడ్డట్టే కావచ్చు. అమ్మో నీకేమో మొగలు ఉండాలి, సంసారం ఉండాలి, మంచి పిల్లని కానాలి, నిమ్మలంగా ఉండాలి, మందిని ఆడుకోవాలి. కానీ ఇక పోరడానికి పెళ్లి పెడాకులు కాకుండా గట్లనే పోవాలా? మంచి ఒక ఇంటి సంబంధం చేసుకొని నిమ్మలంగా బతుకుతాడేమో. బాగైంది నీకు బుగులు పుట్టియాలని గట్లా మాట్లాడిన ఫోన్లా. ఓయమ్మో పెంటవ చెప్పిన కానీ చిన్న పానం కింద లేదు మీద లేదు. ఏం చేయాలి అసలు? చిన్న గింతగానం మారిపోతాడని అస్సలు అనుకోలేదు. ఒక మాట ఫోన్ చేశానో చెప్పలేదు. నీకు దూరం అయిదాం అనుకుంటున్నా, పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నీకు దగ్గర అవుతా అని ఒక్క మాట నిన్న చెప్తలేడు చూడు. అయ్యో మందందరు అంటుంటే నాకు తెలుస్తుంది. అగో ఒక్కొక్క మాటకు రక్తం కింద పడుతున్నట్టు అనిపిస్తుంది. ఇక ఇదే లాస్ట్ అన్నట్ట. పప్పన్నం అంటే ఇక బొట్టు ఇట్లా పెట్టుకొని నా పిల్ల నువ్వు, నీ పిల్లగా నేను అనుకుంటా మాట్లాడతారు. ఇక తర్వాత ఎంగేజ్మెంట్ అయినాక ఎవ్వరు ఏం చేయలేరు. అయ్యో ఎందుకు ఇట్లా మారిపోయింది? ఎవరో గట్టిగా మార్చారు చిన్నని. మన జాతరలో కనిపించినప్పుడన్నా ఒక్క మాట చెప్పకపోయే చూడు. అయ్యో కుదిరే చిన్న లగ్గం కుదిరే. ఇగో ఇదే మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది దోస్తులు. వీడియో ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి హైప్ పంచని ఇవ్వండి దోస్తులు. మేము ఎంతో కష్టపడి 2 లెంతీ వీడియో తీసుకొస్తున్నాం కాబట్టి ఇంకా చాలా మంది ఏమంటారు అంటే 30 మినిట్స్ వీడియో తీసుకోవాలని పెట్టాక చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అంటారు దోస్తులు. 20 మినిట్స్ వీడియో చేయాలంటే 3 నుంచి 4 అవర్స్ టైం పడుతుంది. ఇక పిల్లల్ని పెట్టుకొని అస్సలు రావట్లేదు దోస్తులు. కొంచెం పిల్లలు పెద్దదైనాక ఇలానే కంటిన్యూ చేసి ఇంకా లెంతీ వీడియో తీసుకోవాలంటే ట్రై చేస్తాము. అప్పటి వరకు ఈ చిన్న లెంతీ వీడియోస్ తోనే మమ్మల్ని సపోర్ట్ చేస్తారనుకుంటాము, మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేస్తారనుకుంటాము దోస్తులు. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ మధ్య అయితే. పార్ట్ 70 వరకు వచ్చామంటే మాకే అసలు ఏమంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు పార్ట్ 1 నుంచి పార్ట్ 70 వరకు అంటే అది మామూలు విషయం కాదు, మాకైతే మామూలు విషయం కాదు. ఎంతో మంది ఛానల్స్ ఉన్నాయి, ఇక వాళ్ళు కష్టము వాళ్ళ నష్టము ఏదైనా సరే కానీ మా కష్టానికి ఫలితం చాలా అంటే చాలా ఫలితం దోస్తులు. అది కేవలం మీరు సపోర్ట్ వల్లనే. ఇంకా ముందు ముందు కూడా మేము పెట్టే ప్రతి వీడియో కానీ మేము పెట్టే ప్రతి కంటెంట్ కానీ ఆ కాన్సెప్ట్ ని మీరు రెస్పెక్ట్ చేసి హెల్ప్ చేసి ఏమంటారు సపోర్ట్ చేస్తారు అనుకుంటాము. ప్లీజ్ దోస్తులు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియో షేర్ చేయండి. సరే దోస్తులు బాయ్, మళ్ళా ఉంటా.